విశాఖ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్పై అద్భుత డబుల్ సెంచరీ సాధించడం పట్ల మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. జైస్వాల్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించడం పట్ల గంభీర్ అభినందించాడు. అతడి డబుల్ సెంచరీకి మితిమీరిన ప్రచారం కల్పించవద్దని హితవు పలికాడు. అతడిని ఆకాశానికి ఎత్తివేస్తే అది అతడి ఆట తీరుపై ప్రభావం చూపుతుందని, అంచనాలు పెరిగి తీవ్ర ఒత్తిడితో ఆట గాడి తప్పుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే జైస్వాల్ ను మరీ ఎక్కువగా పొగడవద్దు, అతడి సహజ సిద్ధమైన ఆట ఆడనివ్వండి అని పిలుపునిచ్చాడు. భారత క్రికెట్ రంగంలో మనకు ఓ లక్షణం ఉంది. ఎవరైనా ఆటగాడు బాగా ఆడితే అతడికి అతిగా ప్రచారం కల్పిస్తాం. ముఖ్యంగా మీడియా గురించి చెప్పాలి. ఆటగాళ్లకు బిరుదులు తగిలించి హీరోలను చేసేస్తోంది. గతంలో ఇలాంటివి చూశాం. ఆటగాడిపై ఒత్తిడి నెలకొంటే అతడి సహజ సిద్ధమైన ఆట ఆడలేడు. మనం సంయమనంతో వ్యవహరించి జైస్వాల్ ను ఎదగనిద్దాం, అతడి ఆటను ఆస్వాదిద్దామంటూ గంభీర్ సూచించాడు. కాగా రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. 277 బంతుల్లో ద్విశతకాన్ని బాదాడు. సెంచరీ సాధించిన స్ట్రైల్లోనే షోయబ్ బషీర్ బౌలింగ్ లో వరుసగా సిక్సర్, బౌండరీ బాది 200 మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు సృష్టించాడు.